అమ్మా, మమ్మల్ని ఆశీర్వదించండి. రామీనా, చల్లగా ఉండండి. చల్లగా ఉండాలి. మీకే ఇబ్బంది ఉండకూడదు. ఇంకో 100 ఏళ్ళు నువ్వు ఆరోగ్యంగా ఉండాలి. మీనా, అత్తయ్య, నీ మనసులో బాధ తీరిపోయింది కదా? తీరిపోయింది అత్తయ్య. నేను నా జీవితాన్ని మళ్ళీ పొందేను అన్నంత సంతోషంగా ఉంది. సార్, ఏంటి సార్, ఏంటి విషయం? ఇక్కడ జయరామ్ అంటే మా నాన్నగారే. ఆయన కొంచెం ఎంక్వైరీ చేయాలి సార్. ఎంక్వైరీయా? సార్, ఆయన 25 ఏళ్లుగా కోమాలో ఉన్నారు సార్. నిన్ననే రికవర్ అయ్యారు. ఆయన్ని మీరు దేనికి ఎంక్వైరీ చేస్తారు సార్? అదే సార్, ఆయనకి యాక్సిడెంట్ అయిన దాని గురించి ఎంక్వైరీ చేయాలి. మేము కంప్లైంట్ ఏమి ఇవ్వలేదే. లేదు మేడం, ఆల్రెడీ ఈ కేసు క్లోజ్ చేయకుండా హోల్డ్లోనే ఉంది. దీని వెనుకున్న క్రిమినల్ ఎవరని ఇంకా కనిపెట్టలేదు. అయ్యో, చెప్పండి సార్, నేనేం హెల్ప్ చేయాలి? సార్, ఈ కేసుకి సంబంధించి మీరు కళ్ళు తెరవటమే పెద్ద డెవలప్మెంట్. ఆ రోజు ఏం జరిగిందో మీకు గుర్తుందా? యాక్సిడెంట్ చేసిన వాళ్ళని మీరు చూసారా? దీని వెనుక ఎవరుండొచ్చు అని ఆలోచించి చూడండి. సార్, మా బావ ఎన్నేళ్ల తర్వాత ఇప్పుడే రికవరీ వచ్చారు. ఆయన అలా డీప్గా థింక్ చేయకూడదు సార్. అలా ఆలోచిస్తే ఇబ్బందిని డాక్టర్ చెప్తున్నారు. బావా, నువ్వు దాని గురించి ఏం ఆలోచించుకో, వదిలేను సార్ ఆయన్ని. లేదు సార్, అసలు కల్ప్రిట్ హాయిగా తిరుగుతున్నాడు. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష వెయ్యాలి కదా సార్. గుర్తొస్తుందా సార్? అయ్యయ్యో, ఏమన్నా చెప్తాడా ఏంటి భగవంతుడా? లేదు సార్, నాకు సరిగ్గా గుర్తు రావడం లేదు. అమ్మయ్యా, తప్పించుకున్నాను స్వామి. ఇంకొంచెం ఆలోచించి చూడండి సార్. సార్, చాలు ప్లీజ్. సరే సార్, మీకు ఏదైనా గుర్తొస్తే వెంటనే నాకు కాల్ చేసి ఇన్ఫార్మ్ చేయండి. అలాగే ఈ ఫైల్లో ఒక సిగ్నేచర్ కావాలి. మేమే జరిగింది మర్చిపోవాలనుకుంటున్నాము. ఎందుకిలా ఇప్పుడొచ్చి గతాన్ని గుర్తు చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు? లేదు మేడం, కేసును రీఓపెన్ చేయమని మాకు ఆర్డర్ వచ్చింది. ఇదిగోండి. సరే మేడం, ఉంటాను. ఏంటత్తయ్య ఇది? దారుణంగా ఉంది. ఈ యాక్సిడెంట్ చేసింది ఎవరు అని మనకి బాగా తెలుసు. వాళ్ళని పట్టుకుని జైల్లో పడేయకుండా ఇక్కడికొచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు. మీనా, ఏంటండి? నేను నీకు ఏం చెప్పాను? జరిగిన దానికి శేషారత్నం జయా కారణం కాదు. వాళ్ళు ఈ పని చేసే ఛాన్సే లేదు. అత్తయ్య, ఇదిగో చూడండి, ఇక్కడ మీకు జరిగింది ఏది గుర్తులేదు.
మాకు తెలిసినంత వరకు శేషరత్నమే మీకు యాక్సిడెంట్ చేసి మిమ్మల్ని కోమలోకి పంపించాడు. అతని ఇంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంది మాత్రమే కాక ఈ ఇంటి ఆస్తిని రాయించుకోవాలి అని అత్యాశపడ్డాడండి. దానికి వేసిన ప్లానే ఇదంతా. అతని నిజస్వరూపం ఏంటో తెలుసు కాబట్టే ఇప్పటి వరకు మేం దూరంగా పెట్టాం. మీరు మళ్ళీ మళ్ళీ వాళ్ళ గురించి మాట్లాడకండి. వాళ్ళ ఇంట్లోకి రావడానికి మేమెవ్వరం ఒప్పుకోము. లేదు సార్, అసలు కల్ప్రిట్ హాయిగా తిరుగుతున్నాడు. ఛా, కేసును రీఓపెన్ చేయమని మాకు ఆర్డర్ వచ్చింది. నాన్నా, ఆ, ఏంటి నాన్న, ఏమైంది అలా కంగారుగా ఉన్నారు? ఏం లేదమ్మా, అలాంటిదేం లేదు. ఏంటి నాన్న, పోలీసు వచ్చేసరికి భయపడ్డారా? పోలీసులను ఎవరు రమ్మనుంటారో కొంచెం ఆలోచించండి. నేనే రమ్మని చెప్పా. ఆ? నువ్వా? ఏయ్, నువ్వెందుకు పోలీసులు రమ్మని చెప్పావు? మరి ఆ కేసుని రీఇన్వెస్టిగేషన్ చేస్తేనే కదా ఆ జయాని ఇంకా దాని మొగుడిని జైలుకు పంపించగలం. అందుకే నేను రీఓపెన్ చేయమని చెప్పాను. పెద్ద లెవెల్ నుంచి రికమెండేషన్. ఇందులో నుంచి ఆ కుటుంబం తప్పించుకునే ఛాన్సే లేదు. మెంటల్ మెంటల్ మెంటల్. ఏంటి నాన్న, నిన్నెవరు ఈ పని చేయమని చెప్పారు అసలు? ఎవరు చెప్పాలి నాన్న? శత్రుశేషం లేకపోతే కదా మనకి సంతోషం. అయ్యో, అది ఎందుకంటే ఆ, లేదు వెన్నెలా, నువ్వెందుకు లేనిపోని పనులన్నీ మీదేసుకుంటావు? నాన్న, ఇది మనకి కావలసిన పనే. వాళ్ళకి మనం ఎన్ని రకాలుగా దూరం చేయాలనుకున్నా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉన్నారు. వాళ్ళని పూర్తిగా లాక్ చేయాలి అంటే లాకప్పే కరెక్ట్. వెన్నెలా, నేను ఒకటి చెప్తాను, చేస్తావా? చెప్పండి నాన్న, చేస్తాను. ఇక ముందు నువ్వు ఏం చేయాలనుకున్నా కూడా మీ నాన్నకి చెప్పి చెయ్యి. దయచేసి చెప్పేది వినమ్మా. వాళ్ళని లాక్ చేయడానికి పోలీసులను పిలిస్తే మీరెందుకు నాన్న అంత కంగారు పడుతున్నారు?